దేవుని సన్నిధిని ప్రతి అననుకూల పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితుల్లోనూ మనం అనుభవించేలాగా చేసేవారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో మన సహవాసం చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మనతో మాట్లాడేటువంటి సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. దేవుని కొరకు మనము శూర కార్యాలు చేయగలుగుతామండి. అంటే కేవలము ఆశీర్వదించడమే దేవుని బాధ్యత. ఏమీ శ్రమ ఇచ్చినప్పుడు నేను అది అనుభవించకూడదా అని యోబు అన్నట్లుగా మనలో చాలామంది అనలేకపోతూ ఉంటాం. కీర్తనకారుడు అంటాడు, నేను శ్రమ నుండుట నాకు మేలాయను, ఎందుకంటే ఈ శ్రమ నీ కట్టడలను నేర్చుకోవడానికి నాకు హేతువయ్యింది అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ప్రతి పరిస్థితిలోని మాట్లాడతాడు, ప్రతి సమయంలో మాట్లాడతాడు. మరీ ఎక్కువగా నీవు ఒంటరిగా బాధను అనుభవిస్తున్న సమయంలో చాలా సమీపముగా ఉంటాడు ఆయన. మన బాధలు పెద్ద బాధలు కావండి, ఇవి ఓర్చుకొనదగినవే. దేవుని సహాయము, వైద్యుల సహాయము, ఇతర మనుష్యుల సహాయము, మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క ఆత్మీయుల సహాయము, ఇంకా మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి కొద్దో గొప్ప దేవుడు వాటి ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు.